మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శని మారుతున్నాడు కదా మార్చి 29వ తేదీ నుంచి, దాని మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అందులో ముఖ్యంగా శని భగవానుడు మారినప్పుడు ఒక 2 నెలలు రాహు కూడా ఇక్కడే ఉంటాడు. రాహు శనులు కలిసి ఉంటారు ఒక 2 నెలలు. ఆ 2 నెలల పరిస్థితి ఏంటి? మారకముందు ఇక్కడ శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ద్వాదశ లగ్నాల వారికి? అదేవిధంగా అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారు, నక్షత్రము లగ్నము ఏమీ తెలియదు కొంతమందికి, అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2 సంవత్సరాల 3 నెలల నుంచి మనకి ఏలినాటి శని జరుగుతుంది మీనం వారికి. దీనివల్ల ఏంటంటే, తొందరపడి ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకుంటేనే కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసేసి అయ్యో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశాను అనేటువంటి ఆలోచనలు చాలామంది పడ్డారు. మరి ఇక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీకు లాంగ్ టర్మ్గా మంచి ఫలితం ఇస్తుందా, బ్యాడ్ ఫలితం ఇస్తుందా? దానివల్ల అనవసరంగా ఇరుక్కొని దాన్ని వదిలించుకోవడానికే మీరు నానా ప్రయత్నాలు చేయాలా అంటే, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇట్స్ వెరీ క్లియర్. మీకు ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు స్ట్రెస్ అనేటువంటిది ఉందా లేదా అనేది మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు కనుక మహాదశ అంతర్దశల్లో పాపగ్రహాలతో కూడి కనుక ఉన్నట్లయితే, ఇంతవరకు జరిగిన 2 సంవత్సరాల 3 నెలల నుంచి జరిగినటువంటి గ్రహస్థితి మీకు ఇబ్బంది ఇస్తుంది. అదర్వైజ్ ఇబ్బంది ఏమీ ఇవ్వదు, ఏం కంగారు పడకండి. బట్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చూసే చేసుకోవాలి. ఎప్పటి వరకు? 29/3/2025 వరకు. దాని తర్వాత రాశిలో సంచరిస్తుంటాడు. రాశిలో సంచరించేటప్పుడు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, రకరకాల దేశాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్, రకరకాల బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం, బిజినెస్ ఎక్స్పాన్షన్స్లో బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు రాశిలో సంచరించేటప్పుడు. బట్ కొత్తవి మీరు కన్స్ట్రక్షన్స్ కావచ్చు, గృహాలు కొనుక్కోవడం కావచ్చు, ఆఫీస్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా పెరుగుతుంటాయి కొత్త ఆఫీసెస్. మీన లగ్నం వారు, మీన రాశి వారు మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్స్ చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మీనం వారు ఆ ఎక్స్పాన్షన్స్ చేసే విషయంలో ఇక్కడ జాగ్రత్త ఏమిటంటే, ఎక్స్పాన్షన్ చేస్తున్న దానికి తగ్గట్టుగా ఆదాయం వస్తుందా లేదా అనేటువంటిది మీరు పర్టికులర్గా మీరు జాగ్రత్త పడండి, చూసుకోండి. ఇక్కడ 2వ విషయం పర్టికులర్గా ఇక్కడ ఏమిటది అంటే, మీరు ఏదైనా కొత్త కోర్సెస్ చేసుకోవడానికి కూడా లగ్నంలో శని మంచి ఫలితం ఇస్తుంది. 3వ అద్భుతమైన ఫలితం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే శని ఇక్కడిలోకి వెళ్తాడో, ఇంతకాలము వివాహం కోసం కుదరట్లేదు, లేదా ఒక పార్ట్నర్స్ ద్వారా రావాల్సినటువంటి సపోర్ట్ రావట్లేదు అని అనుకునేటువంటి వారికి ఎప్పుడైతే కేతు మారిపోతాడో మే నుంచి, లగ్నంలో ఉండేటువంటి శని 100% వివాహ యోగాన్ని, పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు సపోర్ట్, సామాజికంగా గతంలో ఏర్పడినటువంటి నింద, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వడము, ఇటువంటి ఫలితాలు జరుగుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ చంద్రుడికి సంబంధించి అంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, మరియు అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక మంత్రము, లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. కొంతమందికి లగ్నము కానీ, నక్షత్రము కానీ, రాశి కానీ ఏమీ తెలియదు. తెలిస్తే కనీసం ఏలినాటి శని నడుస్తుందా, అర్ధాష్టమ శని నడుస్తుందా, అష్టమ శని నడుస్తుందా అని ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా శని అనగానే అదేదో మన మీద ఆయన కక్షగట్టి ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే పూర్తిగా రాంగ్. మీ కర్మే. నవగ్రహాలు కూడా రవి దగ్గర నుంచి
9 కూడా అందులో 2 ఛాయాగ్రహాలు కూడా మీ యొక్క కర్మే ఆ రూపంలో వస్తుంది. మన కర్మ ఆ రూపంలో ఉందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ కర్మ దాటలేమా అంటే ఖచ్చితంగా దాటగలం. ఎప్పుడు? శని అంటేనే కర్మకారకుడు, కృషికారకుడు, శ్రమకారకుడు అంటారు. శ్రమ ఎంత మనం చేస్తే శని భగవానుడు అంత ఆనందిస్తాడు. ఇంట్లో పడుకుంటే మాత్రం ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నేను ఏ పని చేయను, నాకు ఈజీ మనీ రావాలి, ఇలా ప్యాక్ ఆడితే నాకు డబ్బులు రావాలి, ఇలా ఇంకో దేంట్లోనో బెట్టింగ్స్ ఆడితే నాకు డబ్బులు రావాలి అని అనుకున్నారా, శని మొత్తం రోడ్డు మీదకి లాగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే శని భగవానుడు. ఏది? ఈజీ మనీ రావాలనుకుంటే ప్యాకెట్లు ఆడుకోవడం, రమ్మీలు చూస్తుంటాం మనం ఇవాళ రేపు ఫోన్స్లో, రమ్మీ ఆడడం, లేకపోతే ఏదో గుర్రం పందాలకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకోటి ఏదో పందాలు. అంటే వాళ్ళు తెలివితేటలు ఏమి పెట్టకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు రావాలి, లేకపోతే గోవా వెళ్ళిపోయి ఇట్లాంటివి చేసే వాళ్ళకి శని ఎక్కడా సహకరించడు. మీరు అనొచ్చు మరి, ఏమండి మరి కొంతమందికి వస్తుంటాయి కదంటే పూర్వజన్మల్లో విపరీతమైన పుణ్యకర్మలు ఏవో చేసి ఉంటారు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఒక్కోసారి లాటరీలో డబ్బులు రావడము, ఏ నిధి దొరకడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే శనికున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, కృషి చేశారా ఆయన ఎక్కడా మిస్ అవ్వనివ్వడండి డబ్బులు ఇవ్వడం, నథింగ్, సమస్య లేదు. అయితే ఇక్కడ మీకు మరి నక్షత్రము రాశి తెలియని వారి పరిస్థితి ఏమిటి అంటే, శని 12లో న్యాచురల్ 12th హౌస్లో తిరిగేటప్పుడు పర్టికులర్గా అది కూడా రాహుతో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం అందరూ అంటే ఈ తెలియని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తిరిగేటువంటి శని దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే, జీవుల మీద కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఇక్కడ తిరిగే శని. ఎందుకంటే ఇక్కడ శని ఇక్కడ ఉంటూ గురురాశుల్లో ఉంటూ మరో గురురాశులను చూస్తున్నాడు, జీవుల మీద, హెల్త్ మీద. అలాగే కర్మ, వర్క్ మీద. అంటే నేను మీకు గతంలో ఇక్కడికి శని కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు హెచ్చరించాను 2 సంవత్సరాల క్రితమే. శని ఇక్కడ నుంచి స్లోగా మేషం వరకు వెళ్తున్నాడు. అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళు సొంతంగా ఏం చేయగలరు, వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప టాలెంట్ దాగి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించి దాన్ని సైడ్గా పెట్టుకొని దాని ద్వారా కూడా సైడ్ ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకునేటువంటి దీంట్లోకి జనాలందరూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. అలా వెళ్ళాలి, ఇప్పటి నుంచే మీరు సెట్ చేసుకోవాలని. అందుకని ఏంటి, శనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మళ్ళీ ఇంకొంచెం దాని యొక్క ప్రభావం పెంచుతూ ఉంటుంది. పెద్ద పెద్ద దేశాల్లో కొంత ఆర్థిక మాన్యాలు రావడం, కొన్ని వర్క్ చేసేటువంటి విధానాల్లో చాలా మార్పులు రావడం, కొన్ని ధర్మ విరుద్ధమైనటువంటి కొన్ని పరిస్థితులు రావడం, రాజ్య సంబంధించినటువంటి విషయాల్లో, రాజకీయ నాయక సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి మార్పులు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్లోగా శని యొక్క సంచారం ఎప్పుడైతే మారుతూ వస్తూ ఉందో. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఏమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అంటే పూర్వజన్మల్లో ఎక్కడో శనికి సంబంధించిన దోషం మీరు చేశారు, అది ఈ కర్మలో ఈ రూపంలో వచ్చింది. అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే, శనివారాలు ప్రత్యేకంగా తైలము ఒంటికి రాసుకొని చక్కగా స్నానం చేయండి, దానివల్ల కొంత దోషం పోతుంది. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి పొరపాటును కూడా. చిన్నపిల్లలు, స్త్రీలు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి సంబంధం లేదు, వాళ్ళు నిద్రపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, మాటికి మేలుకు వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. ఇంట్లో స్త్రీలు ఇంట్లో పనులు ఉంటాయి, పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చేస్తారు, వాళ్ళకి శనికి సంబంధం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మంచి యువకులు ఒక 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వయసు నుంచి ఒక 55 ఏళ్ళ వయసు వరకు ఉండే వాళ్ళందరూ కూడా యువకుల కిందకే వస్తారు. వీళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం ఇట్లాంటివి చేయకండి, శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ కొంతమంది సాధకులు ఉంటారు, రాత్రి సమయంలో జపం చేసుకుంటారు, రాత్రంతా అమ్మవారి జపాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు పడుకోవచ్చు, దానికేం కాదు. నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ప్రభావం పడకుండా ఉండాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలంటే మార్స్ ఎనర్జీని పెంచుకోవాలి. ఇక్కడ హోమాలకు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండాలి, చండీ హోమము లేదా చండీ పారాయణం చేస్తుండాలి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి దేవత ఆలయాలు లేదా గణపతి ఆలయం లేనట్లయితే మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నా కూడా దాని చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మీకు ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తొలగిపోతుంది. సో ఈ రకంగా చేసి మీ యొక్క అభివృద్ధి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం లేదా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.